ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అందులో సాగులో అనేక మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ కార్పొరేట్ వ్యవసాయం అంటే ఈ కాంట్రాక్టు వ్యవసాయం బాగా వినిపిస్తుంది. ఈ కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి అసలు కాంట్రాక్టు వ్యవసాయం అంటే ఏంటి? దీంట్లో విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఈ రోజు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఎకరాలలో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుంది. అది విత్తన ఉత్పత్తి కావచ్చు, లేకపోతే కూరగాయలది కావచ్చు, తర్వాత పత్తి, చిల్లి, ఇట్లా రకరకాల పంటలలో. అసలు ఏంటి కాంట్రాక్ట్ వ్యవసాయం? మామూలుగా మనకు భూమి ఉంటే నా భూమి నేను దున్నుకొని పండించుకొని పంట ఉత్పత్తి చేయటం ఒక రకమైన వ్యవసాయం. లేదా నాకు భూమి లేదు, లేదా కొంచెం భూమి ఉంది, వేరే వాళ్ళ నుంచి కొంత భూమికి తీసుకొని కౌలుకు తీసుకోవటం, పాలుకు తీసుకోవటం, అంటే పంట షేరింగ్ కావచ్చు, లేకపోతే ఆ భూమికి రెంట్ పే చేసి మనం టెనెన్సీ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తాం. ఇవి రెండు మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్న పద్ధతులు. నా సొంత భూమి సాగు చేసుకోవటము, కౌలుకో పాలుకో తీసుకొని సాగు చేసుకోవటము. ఒక 25-30 ఏళ్ళుగా ఒక కొత్త పదం మనం వింటూ వస్తున్నాం మన దేశంలో, కాంట్రాక్టు సాగు లేదా కాంట్రాక్టు వ్యవసాయం. కాంట్రాక్టు వ్యవసాయం అంటే ఏంటంటే, ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతుతో ఒక కంపెనీనో, ఒక సంస్థనో, ఒక వ్యక్తినో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏమని ఒప్పందం కుదుర్చుకుంటాడంటే, నువ్వు పలానా పంట పండించు, నీ పంట పండిన తర్వాత ఈ పలానా రేటుకు నీ పంట నేనే కొనుగోలు చేస్తాను అని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవటం. దీన్ని మనం బేసిక్గా ఫార్వర్డ్ ట్రేడింగ్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ సెల్ ఫోన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. మీరు వచ్చి నాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. నాకు ఒక 100 సెల్ ఫోన్స్ కావాలి, పలానా రోజుకి నాకు నెలకో 2 నెలలకి ఇవి కావాలి, పలానా రేటుకు కొంటాను అంటే మనం ఒక ఒప్పందం సంతకం పెట్టుకుంటాం. మీరు కొంత అడ్వాన్స్ ఇవ్వటమో లేదా తర్వాత ఇవ్వటమో పెట్టుకుంటాము. నేను ఈ 100 ఫోన్లు ఉత్పత్తి చేసి ఒక నెల 2 నెలల తర్వాత మీకు అప్పచెప్తాను. ఇది ఫార్వర్డ్ ట్రేడింగ్. అలాంటి ఫార్వర్డ్ ట్రేడింగ్ వ్యవసాయ ఉత్పత్తులు చేయడానికి వీలు లేదు. కానీ 2004 సంవత్సరంలో దాదాపుగా దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత వచ్చింది. ఇప్పుడు దాని అర్థం అంటే ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇక్కడ కూడా చట్టం వచ్చింది కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక రైతుతోనో ఒక రైతు గ్రూపు అంటే ఎఫ్పిఓలో లేకపోతే ఇంకో రకంగా రైతు సంఘాలుగా ఉంటే వాళ్ళతోటి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏ పంటనైనా ఇగో మీరు పలానా పంట పండించండి, ఆ పంట చేతికి వచ్చేటప్పటికి ఇగో పలానా రేటుకు మేము కొనపోతున్నామని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవటాన్నే కాంట్రాక్ట్ వ్యవసాయం అంటాం.